నమస్కారం అండి. ఈరోజు మరి ఆదివాసీ వాల్మీకి ఆత్మీయుల సమ్మేళనం 2026 రంపచోడవరం డివిజన్లో 10వ తారీఖు 2026 జనవరి 10వ తారీఖున వాల్మీకి ఆత్మీయ సమ్మేళనం 4/2026 కార్యక్రమం రంపచోడవరం డివిజన్లో నిర్వహిస్తబోతున్నాం. కాబట్టి దాని నిమిత్తము ఈరోజు రాష్ట్రం నుంచి ఆదివాసీ రాష్ట్ర పెద్దలందరూ కూడా రంపచోడవరం రావడం జరిగింది. మరి వారికి ఈరోజు మీటింగ్ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి డేట్ కూడా జనవరి 10వ తారీఖు ఏర్పాటు చేయడం నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే సంక్రాంతి సెలవులు మరి 10వ తారీఖే ఉంటాయి కాబట్టి, ఎందుకంటే 9నే వచ్చేస్తారు అందరూ. 10వ తారీఖున సెకండ్ సాటర్డే కాబట్టి అనుకూలంగా ఉంటుందని, అదేవిధంగా ఆదివారం అయితే క్రిస్టియన్ సోదరులకు కొద్దిగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో 9వ తారీఖు సెలవులు కాబట్టి 10వ తారీఖు శనివారం కాబట్టి అందరికీ అనుకూలం ఉంటుందని ఏకగ్రీవంగా రాష్ట్ర స్థాయి మన వాల్మీకి పెద్దలు, ఇక్కడ రంపచోడవరం జిల్లా పెద్దలు కూడా ఏకమై నిర్ణయించారు. అందులో భాగంగానే మన రంపచోడవరంలో ఆనుకున్నటువంటి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో మరి చాలా పెద్ద గ్రౌండ్ ఇప్పుడు చూస్తున్నాం, మనం ఇప్పుడు అదే చూస్తున్నామండి. ఇదంతా చూసుకుంటే ఇదంతా చూసుకుంటే సుమారుగా మనకు 20,000 మందికి పట్టేటువంటి ఇది బాబు 20,000 మంది సరిపోయేలాగా ఇదంతా ఉంది. మనకు ఒక పక్క మరి పార్కింగ్ ఉంది, ఇక్కడే మన హెలీప్యాడ్, మన సీఎం గారు కూడా దిగిన హెలీప్యాడ్ కూడా ఇక్కడే ఉంది. స్టేజీ కూడా చాలా ఎత్తుగా పెట్టుకున్నట్టయితే అటువైపు మనకు 15,000 మంది 20,000 మంది కూర్చున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ విషయంలో కానీ, అదేవిధంగా వాటర్ కూడా మనకు డిగ్రీ కాలేజ్ హాస్టల్ కూడా ఉంది కాబట్టి వాటర్కి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా రంపచోడవరానికి హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది, కానీ మనం ఏం వాడకుండా దూరంగానే ఉంటుంది, సీక్రెట్గా ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర స్థాయి పెద్దలు వాల్మీకి పెద్దలు నిర్ణయించారు కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా బాగుంటుందని మనకు గ్రౌండ్ కూడా మంచిది దొరికింది. అదేవిధంగా ఇక్కడ చిన్న చిన్న తుప్పలు ఇవన్నీ కూడా మనం కింద కూర్చునేలా కూడా మేము చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారి భర్త గారు భాస్కర్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నాము. ఇది రాష్ట్ర స్థాయి పెద్దల కోసం ఎదురు చూసాము, డేట్ వారి కోసం ప్రోటోకాల్ ఆలోచించాము. ఇక్కడ ఎక్కడ ఈ ఊర్లో చేయాలి, ఆ ఊర్లో చేయాలి, ఈ మండలం చేయాలన్నటువంటి భేదం లేదు. మేమందరం ఒకే ఏకాభిప్రాయంతో మరి రాష్ట్ర స్థాయి వాల్మీకి పెద్దలు వచ్చే వరకు వెయిట్ చేసి వారు డేట్ నిర్ణయించారు. జనవరి 10వ తారీఖు 2026 ఆదివాసీ వాల్మీకి ఆత్మీయ సమ్మేళనం 4/2026 రంపచోడవరం డివిజన్లో చాలా వైభవంగా జరగబోతుంది. కాబట్టి వాల్మీకి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ మరి హాజరైతే ఇక్కడ ఉన్న సమావేశం ఎలా ఉంటుందో, ఒక బాహుబలి 2 ఎలా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు. కాబట్టి మీరందరూ కూడా పిల్లలతో కుటుంబ సమేతంగా మీరందరూ రావాలని కోరుతున్నాము. ఇట్లు ఆదివాసీ జిల్లా కమిటీ రంపచోడవరం. జై వాల్మీకి, జై వాల్మీకి. మీరు కూడా ఒక మాట రామారావు అండి, ఆదివాసీ వాల్మీకి సంక్షేమ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ముఖ్యంగా మేము ఆదివాసీ వాల్మీకి సంక్షేమ సంఘాన్ని అనేది ఈ మన వాల్మీకుల తాలూకు వచ్చే సమస్యలను ప్రొటెక్ట్ చేసుకుంటేనే మిగతా కులాలతో కూడా మన ట్రైబల్స్ కులాలన్నింటిలో కూడా కలిసి పనిచేయడం కోసమని ఒక ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. ఆ రంగం ఎన్నో కార్యక్రమాలు కూడా చేసాం. ముఖ్యంగా ఈ వాల్మీకి కులానికి ఒక బలోపేతం చేయడానికి వాళ్ళ తాలూకు కల్చరు, వాళ్ళ తాలూకు ట్రెడిషన్ ఇవన్నీ కూడాను మన భవిష్యత్ తరాలకి తెలియజేయడం కోసం అనేది కూడా మేము ఒక పిక్నిక్ కార్యక్రమాలు కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ సందర్భంగా మేము ఏంటంటే ఫస్ట్ విశాఖపట్నం పెట్టడం జరిగింది, తర్వాత రెండోది పాడేరులో పెట్టడం జరిగింది, మూడోది చింతపల్లిలో పెట్టి ఇప్పుడు 4వది రంపచోడవరంలో. మేము రంపచోడవరంలో 2026 జనవరి 10వ తారీఖున పెట్టడానికి ఇక్కడ ఉన్న వాల్మీకి పెద్దలు తర్వాత రాష్ట్ర స్థాయి పెద్దలు కూడా నిర్ణయించారు. దానివల్ల ఈ సమావేశాల్లో మా తల ట్రెడిషన్ అన్ని మేము తెలియజేసుకుంటే మేము ఎలాగ భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతాం, మా డెవలప్మెంట్ కూడా ఎలాగ చేసుకోవాలని కూడా చర్చ జరుగుతుంటుంది. అదేవిధంగా సేమ్ టైం అన్ని ట్రైబల్ కులాలతో అన్ని ట్రైబల్ సంఘాలతో కూడా కలిసి మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తున్నాము. దానికి మరి ఈ సంవత్సరం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీలో ఉన్న వాల్మీకులందరూ భారీ ఎత్తున పెద్ద మొత్తాన ప్రతి మండలాల నుండి హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా మండలాలు మరి ఏజెన్సీ పాడేరు డివిజన్ల మండలాలు కూడా చాలామంది వస్తారు.
అన్ని విధాలుగా కూడా మరి ఇక్కడ మాకి పెద్దలు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, రాజకీయమైన పెద్దలు ఉన్నారు, తర్వాత ఉద్యోగపరంగా పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం కూడా తమ్ముడు ఇలా ముందుకు వస్తుంటే అక్కడ ఒక ఈ కారు రకంగా ఆపి మనం ఉంది, రోడ్డు బలోపేతం మీదే. చేసుకుంటూ వాల్మీకి సంఘాన్ని కూడా ముందుకు నడుపుతూ మిగతా మన ట్రైబల్ కులాలతో కూడా కలిసి డిగ్రీ కాలేజ్ లోపలే వచ్చాం కానీ డిగ్రీ కాలేజ్ ఇటు సైడ్కి వెళ్ళలేదు. గ్రౌండ్ అది ఉంది అనుకున్నది వెనకాల, మనం కాలేజ్ సాధించుకొని గ్రౌండ్, ముందుకెళ్ళడానికి కాలేజ్కి మా వెనకాల భవిష్యత్తు గ్రౌండ్ భవనం ఉంది. కోసం ఒక ఆలోచన చేస్తూనే ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టాం. అందుకు సహకరించవలసింది కూడా మిగతా వాళ్ళు కూడా, మిగతా కుల పెద్దలకు కూడా మేము అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని ఈ కార్యక్రమాన్ని మీరు కూడాను మాకు సహకరించాలని కోరుతూ సెలవు. దేవన్నా వాళ్ళకి సరిహద్దులు చెప్పు మామూలుగా. చూసి ఇవన్నీ చూసినప్పుడు ఎలాగ అనుకూలంగా ఉంటే అలా చేయాలి.